హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉందో మనకందరికీ తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్ లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. సినిమాపై మంచి పాజిటివ్ టాక్ వస్తే 2 వారాలు చాలన్నమాట మంచి కలెక్షన్ వసూలు చేయడానికి. అయితే పుష్ప 2 మూవీకి భారీ షాక్ ఇచ్చే దెబ్బ తగిలిందని చెప్పాలి. వాస్తవంగా పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంటే ఏ స్టార్ హీరోయినా తప్పుకోవాల్సిందనమాట. ఆ రేంజ్లో హైప్ ఉంది సినిమాకి. పుష్ప 2 మూవీకి ఎదురుగా రిలీజ్ చేయడానికి బాలీవుడ్లో కూడా భయపడే స్థాయిలో హైప్ అయితే ఉందన్నమాట. బట్ డిసెంబర్ 6నే చావా మూవీని రిలీజ్ చేయబోతున్నారు. వారి యొక్క ధైర్యం వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా చావా మూవీని అయితే తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించారు. అలాగే రష్మిక మందన కూడా ఈ చిత్రంలో నటించిందనమాట. అసలు నార్త్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ కున్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే ఆ పేరుకున్న గౌరవం, ఉందాతనం, గొప్పతనం వేరే స్థాయిలో ఉంటుంది. ఆ ధైర్యంతోనే డిసెంబర్ 6న చావా మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ 2 మూవీలో ఏ విధంగా ఆడియన్స్ని ఆకట్టుకుని ఏ రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది. రీసెంట్గా చావా మూవీకి సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందనమాట. ఆ యుద్ధ సన్నివేశాలు కానీ, ఆ లాంగ్ షాట్లో యుద్ధం చేస్తున్న యుద్ధ వీరులు కానీ చూపించిన విధానం చాలా బాగుందన్నమాట. మరి చూడాలి. 2 సినిమాలు బాలీవుడ్లో ఒకే రోజున రిలీజ్ అవుతుంది. 2 సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని 2 సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఇక మనం చెప్పలేం కూడా, రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఏదైనా సినిమా వాయిదా పడినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ 2 సినిమాలు బట్ 2 సినిమాలు మోస్ట్లీ ఒకే రోజున రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి పుష్ప 2 మూవీ చావా మూవీని తట్టుకొని నిలబడి ఎలాంటి కలెక్షన్ వసూలు చేస్తుందో చూడాలి. 2 సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.